తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి విజన్ 2050 పేరుతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నట్టు వెల్లడించారు. ఢిల్లీలోని అధికారిక నివాసం 23 తుగ్లక్ రోడ్లో మీడియా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనంతరం తెలుగు మీడియా ప్రతినిధులతో 3 గంటలకు పైగా సుదీర్ఘంగా ముచ్చటించారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో తన ఆలోచనలు, ప్రణాళికలను పంచుకున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఏమాత్రం రాజీ పడకుండా కఠినంగా వ్యవహరిస్తున్నానని తెలిపారు. ఈ క్రమంలో అవినీతికి, అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను సర్వీస్ నుంచి తొలగించడానికి కూడా వెనుకాడడం లేదని చెబుతూ కొన్ని ఉదంతాలను ఉదహరించారు. గత 10 ఏళ్ల కాలంలో అనేక వ్యవస్థలు కూలిపోయాయని, వాటి పునర్నిర్మాణమే తొలి ప్రాధాన్యంగా తాను అడుగులు వేస్తున్నానని తెలిపారు. వ్యవస్థల పునర్నిర్మాణంతో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం సమర్థత, నిబద్ధత, అంకితభావం కలిగిన అధికారులను జల్లెడపట్టి వెతికానని చెప్పారు. మొత్తం అధికారులను 3 కేటగిరీలుగా వర్గీకరించానని, జనాన్ని పీడించుకు తినడమే పనిగా పెట్టుకుని బెదిరించి మరీ వసూళ్లకు పాల్పడే అధికారులను సి కేటగిరీలో చేర్చి వారికి అవినీతి ఆస్కారం లేని లూప్ లైన్ విభాగాల్లో బాధ్యతలను అప్పగించినట్టు చెప్పారు. మరికొందరు ఇస్తే తీసుకుందాం అనుకునే రకం అధికారులను బి కేటగిరీలో చేర్చి అందుకు తగిన విభాగాల బాధ్యతలు అప్పగించినట్టు చెప్పారు. ఇక అంకిత భావంతో పనిచేసే సమర్థులైన అధికారులకు కీలక విభాగాల బాధ్యతల్ని అప్పగించినట్టు వెల్లడించారు. హైదరాబాద్ నగరాన్ని అర్బన్, సెమీ అర్బన్, రూరల్ ప్రాంతాలుగా సరిహద్దులు నిర్ణయించి వాటి అభివృద్ధికి తగిన ప్రణాళికలతో ముందుకెళ్తానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్ లోపలి వైపు ఉన్న నగరమంతా అర్బన్ ప్రాంతంగా గుర్తించి ఆదాయ వనరులు సమానంగా పంచుతూ హైదరాబాద్, సికింద్రాబాద్ కమిషనరేట్లుగా మార్చనున్నట్టు తెలిపారు. పురపాలక వ్యవస్థ, పోలీస్ వ్యవస్థతో పాటు నగరానికి సంబంధించిన అన్ని విభాగాలను ఇంటిగ్రేట్ చేస్తూ పూర్తి సమన్వయంతో పనిచేసేలా వ్యవస్థల్లో మార్పులు చేర్పులు చేయనున్నట్టు వెల్లడించారు.